తర్వాత ఏ డెంటల్ ట్రీట్మెంట్ అయినా సరే, ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇంకా పేషెంట్ చేతిలో మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. ఆ మెయింటెనెన్స్ అనేది సరిగా లేకపోతే ఏ డెంటల్ ట్రీట్మెంట్ అయినా సరే పూర్తి అవ్వదు, ఫుల్ఫిల్ అవ్వదు, ఫెయిల్ అవుతుంది. అది చిగుర్లకు సంబంధించిన ట్రీట్మెంట్ అయినా, ఆర్థో ట్రీట్మెంట్ అయినా, లేదా ఇంప్లాంట్స్ అయినా సరే, పళ్ళు కట్టించుకోవడం అయినా సరే, కేవలం ఫిల్లింగ్ పెట్టించుకోవడం అయినా సరే, ఏదైనా సరే ట్రీట్మెంట్ ఎందుకు వచ్చారు, మీరు సరిగా మెయింటైన్ చేసుకోకపోవడం వలన ముఖ్యంగా పంటలో సమస్యలు ఎందుకు వస్తాయి, నోట్లో, చిగుళ్ళ చుట్టూ, పళ్ళ సందుల్లో, నాలుక మీద, వీటన్నిటిలో మనం తిన్న ఆహార పదార్థాలు ఇరుక్కుపోవడం వల్ల మాత్రమే దంత సమస్యలు వస్తాయి. ఒకసారి డెంటిస్ట్ని కలిసి మీరు ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత మళ్ళా ఈ పళ్ళ చుట్టూ కానీ, చిగుళ్ళ చుట్టూ లోపల కానీ, పళ్ళ సందుల్లో కానీ ఎక్కడ కూడా ఆహార పదార్థాలు ఇరుక్కోకుండా మెయింటైన్ చేసుకోవాలి. ఇలా చేయడానికి ఏ విధంగా బ్రషింగ్ చేయాలి, ఏ విధంగా పళ్ళ సందుల్లో ఆహారం క్లీన్ చేసుకోవాలి, తర్వాత ఏ టైప్ ఆఫ్ పేస్ట్ వాడాలి, ఏ టైప్ ఆఫ్ బ్రష్ వాడాలి, ఎన్నిసార్లు బ్రష్ చేసుకోవాలి, ఇవన్నీ మీరు డెంటిస్ట్ని అడిగి తెలుసుకోవడం ద్వారా మాత్రమే మీకు ఈ ట్రీట్మెంట్ చేయించుకున్న దానికి సార్థకత లభిస్తుంది.